క్షణం పిల్లల గురించి ఆలోచించేది. నిన్నటి నుంచి కనిపించకపోతే పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో అని దానికి తెలుసు కదా. అసలు అది ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఏమయ్యుంటుంది? అంత పట్టడం లేదు. నానా, అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. మాకు భయంగా ఉంది. మీరు మాకు హెల్ప్ చేయండి నాన్న, ప్లీజ్ నాన్న. తన విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు నాన్న? బికాజ్ షీ ఈజ్ నన్ ఆఫ్ మై కన్సర్న్. మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలా మాట్లాడకండి నాన్న. షట్ అప్. నీకు అలా పిలిచే హక్కు లేదు, అర్హత లేదు. ప్లీజ్ నాన్న, ఇది కోప్పడే టైం కాదు. కాస్త కూల్గా మా మాట వినండి నాన్న. ఐ జస్ట్ హేట్ హర్. మీరు తన టాపిక్ నా దగ్గర తెస్తే నేనెందుకు కూల్గా ఉంటాను? ప్లీజ్ నాన్న, తన కోసం కాకపోయినా ఆ తల్లి కొడుకుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను కన్సిడర్ చేయండి నాన్న, నా కోసం హెల్ప్ చేయండి నాన్న. తను కనపడకపోతే నేనేమి హెల్ప్ చేయగలను? ఏం చేయగలను? మేము పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను నాన్న. ఇవ్వండి. దానికి నా రికమెండేషన్ ఎందుకు? అన్నీ తెలిసిన వాడివి అలా మాట్లాడతావేరా? ఆవిడ విషయంలో నేను ఇలాగే మాట్లాడతాను. ఆవిడ అనేది పక్కన పెట్టరా. వ్యక్తిగతంగా ఆలోచించుకో. సాటి మనుషులు ఇబ్బందుల్లో ఉన్నారని పెద్ద మనసు చేసుకో. వాళ్ళ రిక్వెస్ట్కి హెల్ప్ చేయరా. నేనేం హెల్ప్ చేయాలో సూటిగా చెప్పండి. నాన్న, మీకు ఎమ్మెల్యే గారు తెలుసు కదా? తెలిస్తే ఆయనతో ఒక్క మాట పోలీసులకి చెప్పిస్తే వాళ్ళు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు నాన్న. ప్లీజ్ నాన్న, నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని ఇంతగా రిక్వెస్ట్ చేయలేదు నాన్న. ఈ ఒక్కసారికి నా కోసం. చూడు తరుణ్, తను DNA టెస్ట్ నుంచి తప్పించుకోవడానికే ఇలా చేసింది. తప్పు చేసింది కాబట్టే పారిపోయే ప్రయత్నం చేసింది. కనపడకుండా పోవడం పెద్ద డ్రామా అని నాకు అనిపిస్తోంది. తను డ్రామాలాడే మనిషి కాదు. నువ్వాగు మధు. తన నిజాయితీని మీరు అనుమానించొచ్చు, కానీ మాకు నమ్మకం ఉంది నాన్న. డ్రామాలాడాల్సిన అవసరం అమ్మకి లేదు. తన మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. కథలు చెప్పకు. కథలు కాదు నాన్న, తను కష్టంలో ఉంది. ప్లీజ్, అంకుల్ అన్నట్టుగా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించండి. మీకు నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ మా ముందంత నెగిటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న. సాటి మనిషికి సాయం చేయడంలో ముందుంటానంటారు కదా, ఇప్పుడెందుకు కడుపులో ఏదో కోపం పెట్టుకొని కావాలని అలా మాట్లాడుతున్నారు? మీ మాటలు మమ్మల్ని ఎంతలా హర్ట్ చేస్తున్నాయో ఆలోచించారా నాన్న? నాకు సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించడం అనవసరం. సరైన వాళ్ళకి సాయం చేయొచ్చు, కానీ తప్పు చేసి పారిపోయిన వాళ్ళకి నేను సాయం చేయదలుచుకోలేదు. చెయ్యను కూడా. నాన్న, ప్లీజ్ నాన్న. నో అండ్ నెవర్. నాన్న, నాన్న, నిన్నేం చేయాలో, ఆ పిల్లనేం చేయాలో మాకు తెలుసు. నేను ఇలా సైలెంట్ గా కూర్చోకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకుని బయటపడాలి. బలమైన లక్ష్యం ఉంటే కానీ దారి కనపడతావు. వెతుక్కోవాలి, వెళ్ళాలి. వాళ్ళు చేతల్లోకి దిగక ముందే ఏదో ఒకటి చేయాలి. ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే లాభం లేదు.
నా కోసం కాకపోయినా ఈ పసిపిల్ల కోసం అయినా కనికరించు. ఎవరి కంట్లోనైనా ఆ విన్నపం కనపడేలా చెయ్యి.